స్వాగతం. వెంటనే హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి. ఆజీవన్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ విజ్ఞప్తి. నిండు జీవితానికి 2 చుక్కలు. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి సూచన. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ రాజకీయ పార్టీలు ఖనికి చెందిన నాయకులకే ఇవ్వాలి. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ డిమాండ్. కరీంనగర్ జిల్లా గౌడ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు ఘన సన్మానం. సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగం సత్తయ్య గౌడ్, కోల లక్ష్మణ్ గౌడ్ వెల్లడి. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం, గ్యారంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో 2 గ్యారంటీ పథకాలు అమలును ప్రభుత్వం అమలు పరుస్తుందని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంతని పట్టణంలో తన క్యాంపు కార్యాలయంలో సమీపంలోని సత్యసాయి నగర్లోని గృహజ్యోతి కార్యక్రమం క్రింద 0 బిల్లులు లబ్ధిదారులకు అందించారు. సత్యసాయి నగర్ లో నివాసం ఉంటున్న డి వేణుకు 481 రూపాయలు, మంతని లక్ష్మికి 179 రూపాయలు గృహజ్యోతి సబ్సిడీ క్రింద కరెంటు బిల్లు ప్రభుత్వం చెల్లించి 0 బిల్లును వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో 2 గ్యారంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామని అన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం క్రింద ఇప్పటి వరకు 20 కోట్ల 0 బస్ టికెట్స్ అందించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగిందని, తద్వారా 10,000 మందికి కూడా లబ్ధి చేకూరిందని అన్నారు. ప్రభుత్వాలు అవలంబించినటువంటి ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు మానుకోవాలని, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులలోని నాణ్యత, డిజైన్ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలియజేసిందని, ముందు వారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మంతని ప్రాంతంలోని ఉన్న వనరులు, ఇక్కడ ప్రజల భూములు వినియోగించుకొని పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాకు 1 ఎకరానికి సైతం సాగునీరు అందించకుండా ప్రాజెక్టు రూపకల్పన గత ప్రభుత్వం చేసిందని మంత్రి గుర్తు చేశారు. నిపుణులు NDSA అందించిన నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు చేసి పునరుద్ధరణ చర్యలు చేపడతామని తెలిపారు. 6 గ్యారంటీలో ప్రధానంగా మరొక 2 గ్యారంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈరోజు ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్ళినాం. ప్రజా తీర్పు ఇచ్చిండ్రు. ప్రజాపాలన కార్యక్రమం భాగంలోనే మొన్న ఈ మధ్యలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుతో పాటు దానికి తోడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఒక ప్రధానమైన అంశాలు ఈ 6 గ్యారంటీలు. దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాం. మేము స్వయాన ఈరోజు NPDCL కింద మా మంతని పట్టణంలో మంతని లక్ష్మి అనే వినియోగదారు 11వ వార్డుకు సంబంధించి మా డైరెక్టర్ గారు, మా SC గారు, మా DE, మా AE అందరు కూడా బిల్లు జనరేట్ చేసి లైన్ మెన్తో సహా ఇక్కడ ఉన్నారు. ఈ జనరేట్ చేసిన భాగంలోనే గృహజ్యోతి కింద 0 బిల్ 200 యూనిట్ల లోపున్న
వినియోగదారుల అందరికీ రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి మా నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారితో పాటు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అభయహస్తం కింద ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, ఈరోజు కరెంటుకు సంబంధించిన మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మా ప్రభుత్వం జీరో బిల్లును ఈరోజు ప్రజలకు సంబంధించి వారికి ఉపయోగపడే విధంగా మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒక కార్యాచరణలో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మంత్రి లక్ష్మి లాంటి వారు అనేక మంది పేదలకు సంబంధించిన ఈ బిల్లు భారం పడద్దు, విద్యుత్ బిల్లు భారం పడొద్దని ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్తూ ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావాలి. ఆ క్రమంలో ఈరోజు మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో అన్ని అంశాలను కూడా పూరించే బాధ్యతతో ఒకటి తర్వాత ఒకటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకు విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది. ఈనాటి వరకు బస్సులలో కూడా 20 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు వేలాది మందికి ఈరోజు వారు ఉపయోగించుకుంటా ఉన్నారు. మొన్న 27వ తారీఖు నాడు 2 గ్యారంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం. 500 రూపాయల సిలిండరు, ఇంతకుముందు చూపెట్టిన విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖజానాలో రూపాయి చిల్లి గవ్వ లేకుండా 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పాటు చేసేవారు 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకుపోయిన నేపథ్యంలో గాడిలో పెట్టాలే ఆర్థిక వ్యవస్థనని అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకోవాలి. 6 గ్యారంటీలో ఉన్న 11 అంశాలను కూడా ఒకటి తర్వాత ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో గుర్తుపడతాం. ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్ఈవి సుదర్శన్, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని ఆదివారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి సేవా సమితి శిక్షకులు, మెంబర్స్ తోటి సింగరేణి సేవా సమితి భవన్ లో ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని సింగరేణి మహిళా ఉద్యోగస్తులకు, గృహిణులకు, మహిళలకు వివిధ ఆటల పోటీలు గోదావరి ఖని జిఎం కాలనీ గ్రౌండ్ గోదావరి కళా ప్రాంగణం నందు ఈ నెల 4న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడునని తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని 7న గురువారం ఉదయం 10 గంటలకు గోదావరి ఖని సింగరేణి సేవా సమితి భవన్ లో ఉత్తమ మహిళలకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం ఉంటుందని తెలిపారు. ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా ఈ రోజు అందరం మనం సమావేశమయ్యాం. సేవా ఫ్యాకల్టీస్ అందరూ మనము మన సింగరేణి సంస్థ నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుందాము. దానికి మన సంస్థ ద్వారా మన వాళ్ళు ఏర్పాటు చేసిన 4th రోజు మధ్యాహ్నం 3 గంటలకి మన స్థానిక గోదావరి ప్రాంగణం జిఎం కాలనీ గ్రౌండ్లో గేమ్స్ నిర్వహించుకుందాము. అందరూ మంచిగా మీ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చి అందులో మన దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్పండి. అందరూ ఉత్సాహంగా పాల్గొనేలా చూడండి. అందరం మంచిగా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళల కోసం ఒక్క రోజుని కేటాయించి మన మహిళలందరం జరుపుకునే విధంగా మనకు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని మహిళలందరం ఉత్సాహంగా పాల్గొందాం. ఇది ఈ సంవత్సరం జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 108వ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరూ పాల్గొనాలి. మహిళా దినోత్సవాన్ని మనము
4వ తారీఖు 4th రోజు మండే ఈవినింగ్ సోమవారం సాయంత్రము గ్రౌండ్లో మన జిఎం కాలనీ గ్రౌండ్లో గేమ్స్ అన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం 7వ తారీఖు మార్నింగ్ 10 గంటలకు మన సింగరేణి సేవా భవన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. అందరికీ ఆ రోజు విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ చెప్పండి. ఈ కార్యక్రమంలోని సేవా కోఆర్డినేటర్ ఆఫీసర్ బంగారు సారంగిపాణి, కోఆర్డినేటర్లు మేడి తిరుపతి, నగునూరి రవికుమార్, సేవా శిక్షకులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. పాలకుర్తి మండలం పుట్నూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిర్వహించినటువంటి పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. పిల్లలకి భవిష్యత్తులో ఎలాంటి అంగవైకల్యం కలగకుండా ఉండాలంటే ప్రతి తల్లిదండ్రి బాధ్యతతో వారి నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. డాక్టర్ గారు సాయి సూర్య గారు, అలాగే సిస్టర్స్, తర్వాత ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, గ్రామ పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిండు జీవితానికి 2 చుక్కలు తప్పకుండా అందరూ కూడా ఈరోజు పోలియో చుక్కల్ని మీ పిల్లలందరికీ కూడా 0 to 5 years అందరికీ కూడా వేపించాలని, పోలియోని నివారించాలని ఇది ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, మరి కేవలం ఈరోజు ఇక్కడ మేము పుట్నూరు హెల్త్ సెంటర్ ఏదైతే PHC ఆధ్వర్యంలో పుట్నూరు గ్రామ పంచాయతీలో వేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడే కాకుండా అన్ని గ్రామాలలో దాదాపుగా గ్రామ పంచాయతీ అలాగే ఏదైతే PHCs ఉన్నాయో అక్కడే కాకుండా బస్ స్టాండ్లలో ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉండేటువంటి అన్ని ప్లేసెస్లలో ఈరోజు పోలియో చుక్కలు వేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకొని పోలియోని నివారించడానికి మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని, ఈ సదావకాశాన్ని మీరంతా కూడా వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతాం. ఈ కార్యక్రమంలోని మెడికల్ ఆఫీసర్ సాయి సూర్య, CHO షీల, జ్యోతి, ANM శంకరమ్మ, ఆశా వర్కర్స్ K భాగ్య, M భాగ్య, అంగన్వాడీ టీచర్ కొలిపాక ఉమా, బీజేపీ నాయకులు శ్రీరాముల సత్యం, శంకరన్న, సంపత్, సందీప్, రాంబాబు, సతీష్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ లో BRS పార్టీకి భారీ షాక్ తగలనుంది. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కారు కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం మారడంతో ఇప్పటి వరకు BRS పార్టీకి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు విధేయులుగా ఉంటూ వచ్చిన రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, BRS కార్పొరేటర్లు గనుముక్కల మహాలక్ష్మి తిరుపతి, దాతు శ్రీనివాస్, వేగోళపు రమాదేవి శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, నీలా పద్మ గణేష్, సాగంటి శంకర్, తాళ్ల అమృతమ్మ, కల్వల శిరీష సంజీవ్, ఇంజిపూరి పులేందర్, దొంతు శ్రీనివాస్, దుబ్బాసి లలిత మల్లేష్, బాలరాజ్ కుమార్, మేకల సదానందం,
కొమ్ము వేణు, పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ అంతా పార్టీ ఫిరాయింపుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. కాగా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి బ్రేక్ పడినట్లు సమాచారం. ప్రభుత్వాలు మారితే ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలోకి ఫిరాయించడం పరిపాటిగా మారిపోయింది. మొన్నటి వరకు ఒక నాయకుని కోసం చొక్కాలు చింపుకొని పనిచేసిన నాయకులు ప్రభుత్వం మారటంతో మరో నాయకుని పంచన చేరడం అంటే రాజకీయాలు ఒక ఫ్యాషన్ లా మారాయి. మరి బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ వివిధ రాజకీయ పార్టీలు ఖనికి చెందిన నాయకులకే ఇవ్వాలని ప్రతిసారి వలసవాదులకు ఇవ్వటం మూలంగా వారు వారి వ్యాపారాలు పెంచుకుంటున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధి నుండి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు టికెట్ ఇవ్వడంతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కాకుండా ప్రతిసారి ఇతర ప్రాంతాల వారికి, ఇతర జిల్లాల వారికి, ఇతర నియోజకవర్గాల వారికి చెందినటువంటి వలసకు చెందినటువంటి వారికి టికెట్లు ఇవ్వటంతో రామగుండం నియోజకవర్గాన్ని ఎంపీలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయంటేనే ఎక్కడెక్కడి నుంచో వలసవాదులు, అభివృద్ధి మీద అవగాహన లేనివారు, మేఘ ఫలానా సామాజిక వర్గానికి చెందిన వారేమని, మా పార్టీ నేతలు మాకే టికెట్ ఇస్తున్నారని, 100 కోట్ల రూపాయలైనా ఖర్చు చేసుకుంటామని పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకోవడం అలవాటుగా మారిందన్నారు. ఇప్పుడున్నటువంటి ఎంపీ పక్క జిల్లాకు చెందిన వారిని ఏ రోజు కూడా రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులోకి రాకుండా, ప్రజా సమస్యలు వినకుండా, పరిష్కరించకుండా, ఏది కూడా పట్టించుకోకుండా 5 ఏళ్లు కాలయాపన చేసి కనీసం ఎంపీ లార్డ్స్ నిధులతో కూడా ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్య ధోరణి వహించారన్నారు. అలాంటి వారు ప్రజలకున్నా లేకున్నా ఒకటే అని విమర్శించారు. ఈ పెద్దపల్లి జిల్లాలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నిరుద్యోగం విలయతాండవం చేస్తున్న తరుణంలో పోటీ చేసే అభ్యర్థి యువ నాయకుడు పెద్దపల్లి కానీ, గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో ఏదో ఒక అతిపెద్ద పరిశ్రమను ఏర్పాటు చేసే పరోక్షంగా ఒక 10,000 మందికి ఉపాధి కల్పించవచ్చని, కానీ ఏ రోజు కూడా దానిపై ఆలోచన చేయకుండా కేవలం ఎన్నికలు వస్తున్నాయనే నెపంతోటే పదవుల కోసం ఇక్కడికి వచ్చి వ్యాపారాలు, పదవులను కాపాడుకోవడమే తప్ప మరొకటి కాదని ఆరోపించారు. వలసవాదులను ఈసారి ఈ పార్లమెంటు పరిధిలోని ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, కావున జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఏ రాజకీయ పార్టీ నాయకులు పోటీలో ఉన్నా గోదావరి ఖనికి చెందినటువంటి స్థానిక నాయకులకే టికెట్లు కేటాయించాలని కోరారు. ప్రతిసారి పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా ఇతర నియోజకవర్గాల నుండి, అదేవిధంగా ఇతర జిల్లాల నుండి ఎక్కడి నుంచో వలసవాదులు వచ్చి మరి ఇక్కడ పోటీ చేయడం, గెలవడం, వారి వ్యాపారాలు పెంచుకోవడం, పదవులను అనుభవించడం, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధిని విస్మరించడం అలవాటుగా మారిపోతూ ఉన్నది. మరి వివిధ పార్టీల అగ్రనాయకులు వారు కూడా ఇతర ప్రాంతాలను నాయకులనే ప్రోత్సహించడం సరి అయిన పద్ధతి కాదని మేము అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం గోదావరికని, కోల్బెల్ట్ ఏరియా,
దాదాపు ఇక్కడ ఎంతోమంది విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వైద్యులు అనేకమైన రంగాల్లో సేవ చేస్తూ రాజకీయాల్లో అగ్రనాయకులుగా ఉన్నవారు ఉన్నారు. కావున రామగుండం నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులకే, లేకపోతే సంబంధించినటువంటి స్వచ్ఛంద సేవకు సంబంధించి కానీ, సామాజికవేత్తలు కానీ, టీచర్లు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, ఇంకా వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో. వారికే వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇక్కడి వారికే అవకాశం కల్పించాలని మేము రాజకీయ నాయకుల అగ్ర నేతలకు విన్నవిస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా గౌడ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘన సన్మానం చేయనున్నామని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగం సత్తయ్య గౌడ్, కోల లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. ఎన్టీపీసీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గౌడ కులస్తుల ఐక్యతను చాటుతూ సర్దార్ సర్వాయి పాపన్న వారసుడిగా మసులుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మార్చి 10న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ హాల్లో గౌడ సోదరులందరి సమక్షంలో ఆత్మీయంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 10వ తేదీన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి గౌడ సంఘాల పక్షాన సన్మానం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్యక్రమం రాష్ట్ర కమిటీ నుంచి పిలిపిస్తున్నాం. పెద్ద సంఖ్యలో నలుగుల నుంచి ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు హాజరు కావాలని కోరుతున్నాం. గౌడ బిడ్డ సర్వాయి పాపన్న గుట్టలను సైదాపూర్ మండలం ఆస్తుల రక్షణలో పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలకం. అసలు సర్వాయి పాపన్న ఈ బయటి ప్రపంచాన్ని తిరిగినప్పుడే సింగం సత్తయ్య గౌడు, వెంకయ్య గౌడు ఒక 11 మందితోటి ఆ గుట్టకాడ ఆయన ఆస్తులను రక్షించుకోవడం కోసం పాపన్న విగ్రహం పెట్టి కొట్లాడినప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్న ప్రభాకర్ అన్న దాని రక్షణ లోపల ప్రభుత్వపరంగా చాలా చేసిండు. గౌడ బిడ్డగా అప్పుడే తన రుణం తీర్చుకున్నాడు. అయినప్పటికీ పాపన్న వారసునిగానే మేము ప్రభాకరన్ను గుర్తించుకుంటున్నాం. ఈ సందర్భంగా అన్ని గౌడ సంఘాలు ఆ సన్మాన రోజు లాంటి ఎవరి పేరు ఉండదు, అన్ని గౌడ సంఘాలు ఐక్యంగా ఘనంగా సన్మానించుకొని గౌడ బిడ్డగా ఈ గవర్నమెంట్కు ఇంకా గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభాకర్ అన్న కూడా ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఎవరైతే గీతా కార్మికుల ప్రాణాల రక్షణకు వచ్చిన మోకులైతున్నాయో వాటిని ప్రతి గీతా కార్మికుల కుటుంబానికి ఉచితంగా అందించే ప్రయత్నం చేయాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. అట్లాగే చాలా గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో 5 ఎకరాల స్థలము చెట్ల వనాల కోసం రాని ఉన్నాయి. వచ్చిన వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలా. అదేవిధంగా గవర్నమెంటే వాటికి నీటి వసతితో పాటు ఉపాధి హామీ ఈ వనాల పెంపకంలో భాగంగా తాటి, ఈత, ఖర్జూర, గిరిజన తాళ్లను పెంచి ఉపాధి కల్పించాలని, అదేవిధంగా తాటి బెల్లం పరిశ్రమను, తాటి ఉత్పత్తులను కూడా ప్రజలకు తీసుకొచ్చి గౌడ కుటుంబాలకే కాకుండా ఇతర కులాలకు కూడా అవి ఉపాధి కలిగించే విధంగా ఒక పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయించాలని సీఎం దృష్టికి కూడా తీసుకుపోయి ప్రభాకరణ చేయించాలని సందర్భంగా కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మండలాల వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఈ సభ విజయవంతం కావడం కోసం తప్పకుండా కదిలించాలి. ప్రధానంగా ఈ కార్మిక క్షేత్రంలో గోపా ఉన్నారు, మన సింగరేణి కార్మికులు ఉన్నారు, ఎన్టీపీసీ కార్మికులు ఉన్నారు, మా బసంతనాథ్ కార్మికులు ఉన్నారు. గౌడ కార్మికులందరూ కూడా ఇదే అవమానంగా భావించి ప్రభాకరన్న 10 తారీఖు నాడు సన్మాన సభకు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ విలేకరుల సమావేశంలో గౌడ సంఘం నాయకులు మేరుగు శ్యామ్, బుగ్గ రాములు గౌడ్, పొన్నం అంజయ్య, పైడిపల్లి రామ్మూర్తి, కదిరే సత్తయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో శనివారం స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దిద్దిల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్తియాల గ్రామంలోని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు.
ముస్త్యాల గ్రామ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఉపాధి హామీ కూలీల మధ్య కేక్ కటింగ్ చేసి అనంతరం ఉపాధి హామీ కూలీలకు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య మాట్లాడుతూ శ్రీపాదరావు ఆశయాలను ఆచరణలో నడిపిస్తున్న దుద్దిళ్ల శ్రీపాదరావు తనయుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మన మంతని నియోజకవర్గం నుండి మంతని ఎమ్మెల్యేగా గెలుపొంది మంతనిని రాష్ట్రంలోని అగ్రగామిగా తీసుకురావటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఉప సర్పంచ్ వేణుగోపాలరావు, గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కుల యాదగిరి, సదానందం, శివ, శ్రవణ్ కుమార్, శ్రీను, కిరణ్, రాకేష్, సర్వేష్ శంకర్, సమ్మయ్య, కిరణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పేరును బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నుండి తెలంగాణ భవన్లోని ఆదివారం పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష జరిపిన అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, ధర్మపురి ఎమ్మెల్యేగా చేయటం, రామగుండం ప్రాంతం వాసి కావటం, ఇక్కడి ప్రజలతో మమేకమై ఉండటంతో కొప్పుల ఈశ్వర్ కు కొంత కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పిలుపునిచ్చారు. పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేసీఆర్ ఆచితూచి అడుగులు వేసి కొప్పుల ఈశ్వర్ పేరును ఖరారు చేసినట్లుగా ఉందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి. ఆజీవన్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ విజ్ఞప్తి. నిండు జీవితానికి 2 చుక్కలు. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి సూచన. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ రాజకీయ పార్టీలు ఖనికి చెందిన నాయకులకే ఇవ్వాలి. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ డిమాండ్. కరీంనగర్ జిల్లా గౌడ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు ఘన సన్మానం. సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగం సత్తయ్య గౌడ్, కోల లక్ష్మణ్ గౌడ్ వెల్లడి. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.